దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చదువుకున్న రాత్రికాల సమయంలో చదవండి. ఎన్ని వారు గట్టిగా కలిగి ఉండు. ఓకే, చాలు. చదవమైనటువంటి లేఖన భాగంలో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసి కొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు కలిగి ఉండును. చదవనటువంటి లేఖన భాగం ఇర్మియా గ్రంథం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాక పూర్వము, క్రీస్తు పూర్వం 627వ సంవత్సరంలో నుండి 586వ సంవత్సరం మధ్యకాలంలో ఈ యొక్క ఇర్మియా గ్రంథం రాయబడింది. మనకి మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలను మొదట పరిపాలించినటువంటి రాజు సౌలు గారు, తర్వాత దావీదు గారు. సౌలు గారు 40 సంవత్సరాలు, దావీదు గారు 40 సంవత్సరాలు, దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం అని 2 భాగాలుగా ఇజ్రాయేల్ ప్రజలు విడిపోయారు. ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు అన్నారు, దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అన్నారు. ఈ ఇజ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాల వారు, యోధా రాజ్యంలో 2 గోత్రాల వారు. యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రం. అయితే ఈ యోధా గోత్రాన్ని, బెన్యామీన్ గోత్రాన్ని, యోధా రాజ్యాన్ని దావీదు గారి యొక్క వంశంలో నుండి వచ్చిన వారు పరిపాలించారు. వారిలో 16వ రాజు అయినటువంటి యోషియా నుండి చివరి రాజు అయినటువంటి సిద్కియా వరకు కూడా ఇర్మియా గారు ప్రవక్తగా ఉన్నారు. ఆ కాలంలో రాయబడినటువంటి గ్రంథం ఈ యొక్క ఇర్మియా గ్రంథం. అయితే యెరూషలేము అంటే యెరూషలేము కాదండి. యెరూషలేము అని ఇక్కడ ప్రస్తావించబడినప్పుడు యెరూషలేము పేరు ప్రస్తావిస్తే పట్టణం పేరు, ఆ పట్టణం ఉన్నటువంటి పట్టణానికి కాదు, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మీకు వినండి, జాగ్రత్తగా నవ్వాలి. ఇజ్రాయేలు అంటే యాకోబు గారి పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇజ్రాయేలు ఓ ఇజ్రాయేలు అని అన్నప్పుడు ఇజ్రాయేలు అంటే యాకోబు గారి గురించి కాదు, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రాల గురించి. ఇజ్రాయేలు నా మాట విని ఎంత మేలు అంటే ఇజ్రాయేలు వ్యక్తి గురించి కాదు, ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ఉద్దేశించి దేవుడు ఆ యొక్క మాటని సంబోధించారు. అలాగే ఇక్కడ యెరూషలేము అంటే అర్థం ఏంటంటే యెరూషలేము కాదు, ఇక్కడ యోధా తర్వాత బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు మాట్లాడాడు. నీవు రక్షింపబడినట్టు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీవు దుష్టాభిప్రాయాలు నీవు కలిగి ఉండును అని వాక్యంలో రాబడింది. అంటే చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. ఎంతకాలం? ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో మొండితనంలో 2 ఉన్నాయండి. మొండితనంలో 2 మొండితనాలు ఉన్నాయి. ఒకటి మంచి మొండితనం, 2 చెడు మొండితనం. ఇటు చూడండి, నిజరియా
మంచి మొండితనం, చెడ్డ మొండితనం. ఇక్కడ ఇజ్రాయెల్, ఇక్కడ యోధ ప్రజలు, బెన్యామీను ప్రజలు ఉన్నటువంటి ఆ యొక్క మొండితనం ఏంటంటే వాళ్ళకి ఈ దేవుడు మాట విననటువంటి మొండితనం. దేవుడు మాట వినట్లా వీడు. అదేంటంటారా, ఇది వీళ్ళ మొండితనం. దేవుడు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాడు ఇర్మియా ద్వారా. వీళ్ళు ఏంటంటే దేవుడు వాక్యమన్నా దేవుడన్నా వీళ్ళకి అసలు నిర్లక్ష్యం. దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దైవ సేవకులు అంటే నిర్లక్ష్యం. అటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. వారి యొక్క అంతరంగంలో ఏముందంటే మొండితనం అనేది ఉంది. ఈ అంతరంగంలో మొండితనం ఎంతకాలం ఉంది అంటే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అక్కడ, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నువ్వు కలిగి ఉందుము, ఎన్నాళ్ళ వరకు నువ్వు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు, ఎన్నాళ్ళ వరకు, ఎంతకాలం. అందుకని కీర్తన గ్రంథంలో కూడా ఉంది ఎంతకాలం అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది. ఎంతకాలం. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇదిగోండి మీరు దేవుని మాట వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కనుక జీవిస్తే భవిష్యత్తులో మీరున్నటువంటి ప్రాంతంలోకి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు రాజు వస్తాడు, మిమ్మల్ని పట్టుకొని బానిసలుగా తీసుకొని వెళ్తాడు. కనుక మీరు మారండి, మీరు వాక్యానుసారంగా ధర్మశాస్త్రం ప్రకారం జీవించండి, దేవుని మాట వినండి అని ఇర్మియా ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. అంతకుముందు ప్రవక్తల ద్వారా చెప్పాడు, మరలా ఇర్మియా గారి ద్వారా కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఇక సమయం దగ్గరికి వచ్చేసిందేగా. సిద్కియా రాజు పరిపాలన కాలంలో ఇక దగ్గరికి వచ్చేసింది, వీళ్ళు చెరలోకి వెళ్ళేటటువంటి కాలం. అంతకుముందే యెహోయాకీము కాలంలో కొంతమంది చెరలోకి తీసుకెళ్ళాడు. సిద్కియా కాలంలో పూర్తిగా చెరలోకి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి. 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు చేతి కిందకి. ఇక ఆ కాలం రాబోతుంది, దగ్గర పడతా ఉంది. దేవుడు చెబుతూ ఉన్నాడు, ముట్టడేస్తాడు నెబుకద్నెజరు రాజు, మొత్తం ముట్టడి వేస్తాడు అని చెబుతూ ఉన్నాడు ఈ వచనంలో చెబుతూ ఉన్నాడు అనమాట దేవుని యొక్క వాక్యంలో. కనుక వీళ్ళు మారట్లా. అర్థమైందంటారా? ఆ కాలంలో ఏంటంటే ఆ కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏమని చెబుతున్నారు, మీరు చెరలోకి వెళ్తే 2 సంవత్సరాల్లో చెరలోంచి వచ్చేస్తారు అని అబద్ధ ప్రవక్త చెప్పాడు. ఇర్మియా ఏమని చెప్పాడు, 70 సంవత్సరాలు ఉండాలని చెప్పాడు. అప్పుడు ఏ మాట మంచిగా ఉంటుందండి వినటానికి? 2 సంవత్సరాలు తిరిగి వస్తారని చెబితే మంచిగా ఉంటుందా? 70 సంవత్సరాల దాకా చెరలో ఉంటారని చెబితే మంచిగా ఉంటుందా? 2 సంవత్సరాలు వచ్చారని చెబితే మంచిగా ఉంటుంది. అప్పుడు అబద్ధ ప్రవక్తలు అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అబద్ధ బోధకులు ఎలా చెబుతారు, అంతా మంచిగా జరిగింది, ఏమి ఇబ్బంది ఉండదు, ఏమి కష్టం ఉండదు, అవి అంటే అంతా మీకు ఆశీర్వాదం ఉంటుంది, అంత మేలు ఉంటుంది అని చెబుతారు. అది ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. నీవు పాపంలో ఉన్నావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, యేసుక్రీస్తు ప్రభు రక్తం నీ పాపాలు కడుక్కో, నీలో ఉన్నటువంటి మొండితనాన్ని పాపాలు తీసివేసుకో, నీవు మార్పు కలిగి ఉండు అంతరంగంలో అని చెబితే ఎలాగ ఉంటుంది? కఠినంగా ఉంటుంది. ఆ అయ్యగారు ఏంటి అటు చెప్పాడు వాక్యం, ఆ మాట వినకూడదు మనం. ఈ అయ్యగారు ఆశీర్వాదం అంటాడు, మేలు అంటాడు, దీవెన అంటాడు, సమృద్ధి అంటాడు, అభిషేకం అంటాడు, ఈ మాట వినాలి అనుకుంటారు. అప్పుడు కాలానికి అలా ఉన్నారు, ఇప్పుడు కాలానికి ఇలా ఉన్నారు. తరాలు మారినా, సంవత్సరాలు మారినా మానవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మొండితనం అనేటటువంటిది పాపం. అది ఆ పాపం ఏమవుతుందంటే పోట్ల తీసేసుకోవట్ల. అర్థమైందంటారా? మొండితనం. చూడండి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. యవనస్తులు పెద్దయిన తర్వాత మేము మైనారిటీ తీరింది, మేము ఇప్పుడు మైనారిటీ తీరిపోయింది, ఇప్పుడు మేజర్ అయిపోయాము, మేము ఎందుకు వినాలి మీ మాట అంటారు. అర్థమైందంటారా? అలా ఉంది పరిస్థితి. వినరు, చెబితే వినరు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఇర్మియా ద్వారా, ఇజ్రాయెల్ ఈ యొక్క ప్రజలకి దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాట వినండి, నా మాట వినండి, వస్తాడు నెబుకద్నెజరు, నా మాట వినండి, అంతరంగంలో మార్పు కలిగి ఉండండి, నేను
మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల కట్టలు మీరు గైకొనండి అని దేవుడు చెప్తా ఉంటుంటే వినలా వాళ్ళు. అంతకుముందే 10 గోత్రాలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని అషూరు సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులు వచ్చి చెరలోకి తీసుకెళ్లారు, బానిసత్వంలో తీసుకెళ్ళిపోయారు. అది వీళ్ళకి తెలుసు. అదేంటారా, అది వీళ్ళకి తెలుసు, అయినా వీళ్ళు మారట్లా. మొండితనం. దేవుడు, దేవాలయం, ప్రవక్త అంటే లెక్కలేడు తన వాళ్ళకి. అదేంటారా, ఈ రోజుల్లో కూడా చూడండి, దేవుని మందిరం, దేవుని వాక్యానుసారంగా చెప్పే దేవజనుడు అంటే అసలు లెక్క ఉండదు. ఆయన మాకు చెప్పేది ఏంటి, నిన్నగాక మొన్న వచ్చి ఆయన మాట మేము ఎందుకు అనాలి అనేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శాస్త్రులకి పరిశీలికి చెబుతుంటే ఏమన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏనేంటి వడ్లవాని కుమారుడు ఏం చెబితే మేమేంటి, మేము మోషే శిష్యులు, మాకు ధర్మశాస్త్రం తెలుసు. ఈయనేంటి అబ్రహాం కంటే ముందు పుట్టిన వాళ్ళగా అంటా ఉన్నాడు, ఈయనకి నిండా 40 సంవత్సరాలు కూడా లేవు అని అన్నారు యేసుక్రీస్తు ప్రభువుని. కనుక మొండితనం అనేది పాపం, అది కనుక అది తీసేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గరికి వచ్చి మనలో ఉన్నటువంటి ఆ మొండితనాన్ని మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా వాక్య ప్రకారం తీసేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువా నాలో ఉన్నటువంటి మొండితనాన్ని తీసివేయండి. ఈ రోజులో చూడండి, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే వినరు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వ్యక్తిలో వస్తే మార్పు అన్న వచ్చింది, లేకపోతే వ్యతిరేకత వచ్చింది. మనసులో కఠినత్వం వచ్చింది, లేకపోతే మార్పు అన్న వచ్చి అంతరంగంలో విరిగి నలిగిన హృదయం వచ్చింది. అర్థమైంది మీకు? 2 వస్తాయి అన్నమాట. చూడండి, ఎంత చెప్తున్నా వాక్యం వినరు. వాక్యం చెప్తూ ఉంటే దేవుడు వాక్యానుసారంగా వాక్యం ద్వారా మాట్లాడుతుంటే విని వాక్యాన్ని లోబడి సరి చేసుకోవాలని మనస్తత్వం కలిగి ఉండరు. ఎప్పుడైనా వాక్యమేగా, కొత్తగా ఏం చెప్తారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. చాలామంది తమ యొక్క మొండితనం ద్వారా దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా నిత్య నరకానికి దేవుని వాక్యం చెప్పినట్టు జోగుతూ ఉన్నారు. నిద్ర వచ్చినప్పుడు ఎలా జోగుతారో నిత్య నరకానికి దగ్గరగా వాళ్ళు జోగుతున్నారు. వినరు, మొండితనం. వినాలి అనేటువంటి మనసు రాదు. అర్థమైందంటారా? విను బుద్ధి దేవుడు పుట్టించినప్పుడు వినరు అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు, ఆ యూదులు కూడా, ఆ బెన్యామీలు కూడా వినలా. ఎంత చెప్తారు, దేవుడు పెందల కాడనే ప్రవక్తలను పంపించి చెబుతూ ఉన్నా కూడా అస్సలు వెళ్ళలేదన్నమాట. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? చెరలోకి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు వచ్చి ముట్టడి వేసి యెరూషలేములో దేవాలయాన్ని పడగొట్టి అగ్ని చేత కాల్చి పట్టుకొని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. రాజులని, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. కనుక మనలో మొండితనం అనేది అది ఉండకూడదు. దాన్ని ఏం చేయాలంటే తీసుకోవాలి. అంటే మొండితనం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఉదాహరణ చెప్తా. ఇప్పుడు చలికాలంలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఐస్ క్రీమ్ కావాలంటారు. కాలం ఏంటది? చలికాలం. ఐస్ క్రీమ్ తింటే ఏమైంది? జలుబు చేసింది. అయినా వీళ్ళు ఏమంటారు? మొండితనం, మేము తినాలి, మాకు కావాలి. చెబితే ఎన్నవే అంటారు, నువ్వు ఎందుకంత నీకు మొండితనం అంటారనమాట. అది అంటే పట్టినటువంటి పట్టు విడవనటువంటి వారు, మేము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే రకం కలిగిన వాళ్ళు అన్నమాట. అది మొండితనం. అది మనలో ఉండకూడదు. దాన్ని మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. మంచి మొండితనం ఉంటుంది. అది వాక్యానుసారమైన మొండితనం. అదేంటితో మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యాల గ్రంథం చూడండి. దేవుని యొక్క వాక్యం 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని వాక్యం మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ పేతురు యోహానులను ఏం చేశారంటే,
ఇక మీదట యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీరు బోధించకూడదు అని చెప్పి వాళ్ళని గట్టిగా మందలించి వాళ్ళని కొట్టి వదిలిపెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, పేతురు యోహాను గారు వారిని చూసి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల్ని వాళ్ళందరినీ చూసి, మరి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుడి మాట వినటం అనేది, మరి మీ మాట వినటం కంటే దేవుడి దృష్టికి ఏది న్యాయం? మీ మాట వినటం న్యాయమా? దేవుడి మాట వినటం న్యాయమా? మీ దృష్టికి కాదు, దేవుడి దృష్టికి ఏది న్యాయం? దేవుడి మాట వినటమే న్యాయం కదా. అర్థమైంది మీకు? ఇప్పుడు మీ మాట వినటం, ఇప్పుడు దేవుడి మాట వినటం అనేది మీ దృష్టిలో ఎలా ఉంటుందంటే న్యాయంగా ఉండదు. కానీ అది దేవుడి దృష్టికి ఎలా ఉంటుంది? న్యాయంగా ఉంటుంది. మరి మీరే చెప్పండి. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మేము చెబుతాం. అది మా యొక్క బాధ్యత. అప్పుడు వీళ్ళు ఏంటంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి ఎంత మొండితనంగా ఉన్నారు వీళ్ళు, కొట్టారు చెప్పొద్దు అంటున్నారు, అయినా మళ్ళీ మేము చెబుతాం అంటున్నారు. ఇది వాక్యానుసారమైనటువంటి మొండితనం. ఇది అదేంటారా? ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు ఈ మొండితనం ఉండాలి. ఇది మంచి మొండితనం. చూడండి, మరొక వాక్యం అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగు సమాధానం చెప్పుకొనుచుండగా ఫెస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఇక్కడ పౌలు గారు తనను గురించి తాను చెప్పవలసి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది, తన గురించి తాను వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో పేతురు యోహాను గారులు కూడా తన గురించి తాను ఏం చేసుకున్నారు? వాదించుకున్నారు, ఎదుర్కొంటున్నారు, డిఫెన్స్ చేస్తున్నారు, చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది అయ్యే పరిస్థితి అన్నారు. అలాగే ఇక్కడ అగ్రిప్ప రాజు దగ్గర, ఫెస్తు దగ్గర కూడా పౌలు గారు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ దేవుని యొక్క ఏం జరిగింది, పౌలుకి ఏం జరిగింది, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం జరిగింది అదంతా మొత్తం చెప్పాడు అనమాట. అయ్యా, నేను ఎట్లా వెళ్తా ఉంటే మరి దేవుడు కనపడ్డాడు, చూసా, నా కళ్ళు పోయినాయి, మొత్తం అంతా చెబుతూ ఉంటే, అంతా అయిన తర్వాత ఏమన్నారంటే, పౌలా, నీకు బాగా చదివు కదా, నువ్వు ధర్మశాస్త్రాన్ని అవపోసనం చేసావు కదా, అందుకే నీకు ఏమైందంటే అధిక విద్య వలన నీకు ఏమైందంటే అధిక విద్య వలన నువ్వు వెర్రివాడవు, నువ్వు వెర్రివాడివి అని ఫెస్తు అంటామన్నాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా, మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడిని కాదు, సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే చెప్పుచున్నాను. సత్యం చెబుతున్నాను నేను. మంచి స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన మాటలే చెబుతున్నా నేను. యేసుక్రీస్తు గురించి చెబుతున్నా నేను. మంచి మాటలు చెబుతా ఉన్నాను. అర్థమైందంటారా? నేనేం చెబుతాను? మంచి మాటలు చెబుతా ఉన్నాను. రెండోది సత్యాన్ని చెబుతున్నాను, నిజాన్ని చెబుతున్నా. నిజం ఎలా ఉంటుందండి? నిజం ఎలా ఉంటుంది? నిజం ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అబద్ధం. ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అబద్ధం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. పగవాడు ఏం చేస్తాడు? పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాన్ని రేపుతాడు. అట్లాగే దేవుని వాక్యం కూడా ఏం చేసిద్ది అంటే మనల్ని శుద్ధి చేసిద్ది, మనల్ని కడిగిద్ది, మనల్ని బాగు చేసిద్ది. అందుకని ఎలా ఉంటుందంటే వాక్యానుసారంగా వాక్యం చెబుతూ ఉంటే ఎలా ఉంటుందంటే వినబుద్ధి కాదు. పొద్దాకెట్ట చెబుతారు, ఏళ్ళు పని పాటలేదు అంటుంటారు. అదే 4 పిట్ట కథలో 4 అనగనగా
ఆ మాటలు ఈ మాటలు కాసేపు నవ్వించి చెబితే ఎట్లుంటుందండి? బబ్బలే వాక్యం చెప్తారంట. పౌలు అంటున్నాడు, నేను సత్యాన్ని చెప్తా ఉన్నా, నేను మంచి బుద్ధిమానగా మాట చెబుతున్నా. అప్పుడు అన్నాడు, నువ్వు ఎర్రోడి పౌలు, నువ్వు మొండితనం ఉందా నీలో, నిన్ను గురించి నువ్వే ఎలా వాదించుకుంటున్నావు చూడు అని అన్నారు. ఇది మంచి మొండితనం అండి. అర్థమైందంటారా? ఇది మంచి మొండితనం. ఒకసారి నా జీవితంలో కూడా నేను వాదించాల్సి వచ్చింది, డిఫెండ్ చేయాల్సి వచ్చింది, ఎదురు కావాల్సి వచ్చింది. అప్పుడు కొంతమంది అన్నారంటే, ఎంత చెప్పినా ఏనమే అంటారు, నువ్వు నీ మొండితనం, నువ్వు మొండితనం ఏంటి, అంత మొండితనం ఏంటి? చాలామంది ఏమంటారు, ఏం చూసుకొని ఆ ధైర్యం అంటారా లేదా? ఏం చూసుకొని ఆ ధైర్యం అదేంటారా? ఎందుకు అంత నీకు మొండితనం అంటారు. అపోస్తులకి పౌలుకి ఉన్నటువంటి మొండితనం, అపోస్తులకి పౌలుకు ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? మా పక్షానే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు మా పక్షాన ఉన్నాడు. అది మా ధైర్యం. వీరు విద్య లేని పామరులైనను వీరు యోహాను పేతురు అయినా వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యాన్ని చూశారు. వీళ్ళు విద్య లేని వాళ్ళు కదా, అయినా పేతురు యొక్క యోహాను ధైర్యం, మొండితనం వాళ్ళకి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం మేము చెప్తాం. నేను ఒకసారి ఇట్లాగే ప్రార్థనకి హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, మోయిస్తో పాటు హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. తమ్ముడు మాట్లాడుతూ ఉండు, చెబుతూ ఉండు, నేను మౌనంగా ఉందా, అసలు మనం మాట్లాడకూడదు అనుకున్నా. ఇరిమియా ఏమంటాడంటే, నేను చెప్పకూడదేగా, అసలు ఆయన పేరే ఎత్తను నేను. ఇరిమియా ఏమంటాడండి, నేను ఆయన పేరు ఎత్తను, ఆయన గురించి నేను చెప్పను అని అనుకున్నా, కానీ అవి నా లోపల ఎలా ఉన్నాయి, అగ్నిలాగా మండుతున్నాయి అంట. నేను కూడా సైలెంట్గా ఉందా, అసలు ఏం చెప్పకూడదు అనుకున్నా, కానీ ఆగలేకపోయా. వెంటనే అంతరంగంలో నుంచి, నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు మారుమోసి పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు రక్షించబడాలి అని చెప్పా. ఒకసారి ఒక ఆయనకి నవ్వుతానే, నేను బాప్తిసం తీసుకోలేదు అయ్యగారు అంటే నవ్వుతానే, నేను కూడా నవ్వుతానే, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే అంతరంగంలో చెప్పాలి. పైకి నవ్వుతాను నరకాన్ని పోతే బాప్తిసం తీసుకోకపోతే వెళ్ళలేరు అన్న యావని అనుకోనియండి. ఎందుకంటే అంతరంగంలో ఆ వాక్యం అనేది ఆగదు, ఎదుటోళ్ళు ఏమనుకున్నా సరే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడ్డారు. ముగిస్తానని అయిపోయింది. పిలాతు ముందు నిలబడితే పిలాతు ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని విడిపించాలి, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని విడిపించాలనేది పిలాతు యొక్క ఆలోచన. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని, నువ్వు రాజువా అంటే, నువ్వు అన్నట్టు నేను రాజుని, నా రాజు ఈలోక సంబంధమైంది కాదు, ఒకవేళ ఈలోక సంబంధం అయితే నా సేవకులు పోరాడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నారు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఎత్తడానికి ఈ భూమి మీదకి వచ్చా, నేను సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చా, సాక్ష్యం ఇవ్వటానికి వచ్చా అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొట్టించారు. యూదులకి అప్పగించాలి అన్నీ కొట్టించి, ఎలాగైనా ఇవన్నీ నడిపించాలని, ఆయన మీద ఏ నేరం లేదు, ఆయన విడిచిపెట్టాలి అని పిలాతు ఎంతో ప్రయత్నం చేసిండు. కానీ యేసుప్రభువారు ఏమన్నారంటే, తండ్రి అనుమతిస్తేని కానీ నీవు నన్ను విడిచిపెట్టలేవు, తండ్రి చిత్తం ఏంటంటే నేను అప్పగించబడాలి అని యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు చెప్తూ ఉంటే, అప్పుడు ప్రభు ఎలా కనపడతారంటే మొండితనం కలిగిన వాళ్ళ కనపడతారు. ఏంటి ఆయనకి ఎంత మొండితనం? సత్యానికి గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చానంటాడు, నా సేవకులు పోరాడతారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదంటాడు అని అనుకున్నాడు పిలాతు. అర్థమైందంటారా? ఇది మంచి వాక్యానుసారం మొండితనం. అర్థమైందంటారా? అలా అంటే వాక్యంలో నిలబడాలి మనం. కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే, విశ్వాస ఆత్మీయ జీవితంలో కత్తిమీద సాములాగా మన ముందుకు వచ్చి నిలబడితే అప్పుడు ఏం చేయాలి? మనం కరెక్ట్గా అలాగా దేవుడి కొరకు అలా నిలబడాలి. అర్థమైందంటారా? త్రొట్టెళ్ళకూడదు, అలా నిలబడిపోవాలి పరిస్థితి వచ్చినప్పుడు. అదే నీ విశ్వాసానికి ఏంటిది? పరీక్ష. నీ విశ్వాసం పరీక్షించబడిద్ది అప్పుడే నువ్వు నిలబడితే. అర్థమంటారు? కొంతమంది చూడండి అంటారు, ఎంత చెప్పినా ఏంటంటే అమ్మ మీకు అంత మొండితనం ఏంటి? మన మొండితనం
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన చూసుకొని అపోస్తులు తర్వాత పౌలు గారు అదే మొండితనం ప్రభువును బట్టి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏంటి? తండ్రి, నన్ను పంపిన తండ్రి ఉన్నాడు అని ఆయన్ని బట్టి. కనుక ఈ రాత్రి మనలో అంటే వాక్య వ్యతిరేకమైనటువంటి మొండితనం నుంచి మనం విడిపించబడి వాక్యానుసారంగా స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి మనం జీవించాలి. మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మనం విడిచిపెట్టుకొని మన విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.